హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? డిసెంబర్ మంత్ వస్తే చాలు రోగనిరోధక శక్తి తగ్గుతుంది, అలాగే జుట్టు విపరీతంగా ఊడిపోతుంది కదా. సో ఈ రెండింటికి చెక్ పెట్టాలంటే ఈరోజు మనం హెల్దీ రాగి మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుందాం. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు అనేవి కట్టకుండా స్పూన్ తోటి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇలా పలుచగా కలుపుకొని ఈ రాగి పిండిని పక్కన పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకొని 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ మొత్తం నీళ్ళలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఈ నీళ్ళ ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ నీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని కొద్దిగా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ రాగి పిండిని బాగా ఉడకనివ్వాలి. రాగుల్లో ఉండే ఐరన్ ఎముకలకు బలాన్ని అందిస్తుంది. ఆరోగ్యానికి మాత్రమే కాదండి, అందానికి కూడా రాగి నేస్తమని చెప్పాలి. ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఈ రాగి పిండిని పచ్చి కొబ్బరి ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇక్కడ నేను ఆవు నెయ్యి తీసుకున్నాను, మీకు నచ్చిన నెయ్యి ఏదైనా తీసుకోవచ్చు. పచ్చి కొబ్బరిలో మనకి కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు దండిగా ఉంటాయి. దీంట్లో పిండి పదార్థం తక్కువ, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ రాగి పిండిని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత గరిటెతోటి ఒకసారి కలుపుకొని ఒక మిక్సీ జార్లోకి ఈ రాగి పిండిని కొబ్బరి ముక్కల్ని ఇలా వేసుకొని పండిన ఒక అరటిపండుని తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 యాలకుల్ని ఇలా గింజలు తీసుకొని వేసుకోవాలి. గింజల్ని తీసుకున్న 5 ఖర్జూర పండ్లు 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ రాగి మిల్క్ షేక్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని మనకు నచ్చిన పచ్చి కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్, 1 టేబుల్ స్పూన్ హనీ తోటి గార్నిష్ చేసుకుంటే రాగి మిల్క్ షేక్ రెడీ. దీన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళక వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.